హలో హాయ్, వెల్కమ్ టు వైబ్రేట్ ఆంధ్ర. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసి అనసూయ ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటిగా పరిగణించబడుతున్నారు. ఆమె సూపర్ హిట్ తెలుగు షోలలో తన అద్భుతమైన పాత్రలు వేశారు. యాంకర్ నుంచి యాక్టర్గా మారిన అనసూయ భరద్వాజ్ తెలుగు తెర మీద భావోద్వేగమైన భారమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. ఆరంభంలో గ్లామర్ పాత్రలు ఉర్రూతలిగించిన ఆమె రంగస్థలం సినిమా తర్వాత ఎమోషనల్ మరియు విలనిజం క్యారెక్టర్లతో మోత మోగిస్తున్నారు. అయితే ఇటీవల ఓ టెలివిజన్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయాన్ని లీక్ చేశారు. అయితే ఆమె చేసిన సీక్రెట్ ఏంటంటే, అనసూయ ఆరంభంలో కొంత గ్లామర్ హై రేంజ్లో స్క్రీన్ షో పాత్రలతో తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేశారు. అయితే రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర తర్వాత పుష్ప, విమానం లాంటి సినిమాల్లో ప్రేక్షకులను ఉద్వేగాలకు గురి చేసే పాత్రలో కనిపించి తనలో యాక్టర్ని పరిచయం చేశారు. గతంలో ఆమె పలు సినిమాల్లో ఐటెం సాంగ్ అదే స్పెషల్ సాంగ్స్గా కూడా చేశారు. అత్తారింటికి దారేది సినిమాల్లో వాస్తవానికి ఆమె పవన్ కళ్యాణ్ గారితో ఓ సాంగ్లో స్టెప్స్ వేయాల్సి ఉండేది. కానీ ఆ టైంలో తన ప్రెగ్నెన్సీ కారణంగా చేయలేకపోయారనే విషయం అప్పట్లో బయటకు వచ్చింది. అయితే అప్పుడు మిస్ అయిన ఛాన్స్ను మరోసారి ఆమె తాజాగా పట్టేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారితో కలిసి డ్యాన్స్ చేశానని, ఆ సాంగ్ మోత మోగుతుందని యాంకర్ అనసూయ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారితో డ్యాన్స్ చేశానని చెప్పుకోవడం గర్వంగా ఉందని అన్నారు. అయితే ఏ సినిమాలో పవన్ సార్తో కలిసి స్టెప్స్ వేశారనేది మాత్రం అనసూయ చెప్పలేదు. ఓ టెలివిజన్ షోలో ఆమె చేసిన ఈ కామెంట్స్పై అభిమానుల ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఈ సాంగ్ హరిహర వీరమాలలోనా, ఉస్తాద్ భగత్ సింగ్లోనా, లేక ఓజీలోనా అన్న విషయంపై చర్చ జరుగుతుంది. చూశారు కదండి ఈ వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.